కామవరపుకోట మండలం తడికిలిపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెన్నారావు మీడియాతో మాట్లాడుతూ కామవరపుకోట మండలంలో అనుమతులు లేకుండా ఎలాంటి మట్టి తవ్వకాలు జరిపినా వాటిని విక్రయించిన సంబంధిత అధికారులతో కలిసి తవ్వకాలు జరిపిన వ్యక్తులపై ఆ వాహనాలను వాహనదారులపై కూడా కేసులు పెట్టడం జరుగుతుందని తడికిలిపూడి ఎస్ఐ పి చెన్నారావు మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా కామవరపుకోటలో బైక్ రైస్లు నిర్వహించిన స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర, కిరాణా షాపులలో చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు అమ్మిన మైనర్లకు 2 వీలర్, 4 వీలర్ వాహనాలు నడిపితే బైక్ ఓనర్ తో పాటు బైక్ పై కూడా కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. మండలంలో ఏ గ్రామంలో అయినా సరే చెరువుల పక్కన, గుళ్ళ దగ్గర, రోడ్లపై అసాంఘిక కార్యక్రమాలైన జూదం, పేకాట, మద్యం తాగడం, గంజాయి సేవించడం లాంటివి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు కట్టి కోర్టుకు పంపడం జరుగుతుందని స్పష్టం చేశారు. రీసెంట్ గా కామవరపుకోటలో జరిగినటువంటి ఈ ఆస్తుల ధ్వంసానికి చెందినటువంటి కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 9 మంది ఐడెంటిఫై ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇంకా వీడియోలో ఉన్నటువంటి మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా రిమైనింగ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా పోలీసు వారు తీసుకునే చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన కామవరపుకోట మండలంలోని ఇల్లీగల్గా మట్టి తోలకాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. వాటి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కలిపి ఎంఆర్ఓ గారితో మాట్లాడి కంబైన్డ్గా పోలీసు, రెవెన్యూ వారు కలిపి కంబైన్డ్గా వాటిపై దాడులు నిర్వహించి ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఇటువంటి మట్టి తోలకాలకి పాల్పడుతున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవినింగ్ టైంలో ఈ ఎటువంటి సరైన రికార్డులు లేకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి రైడర్స్పై ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా ఒక 15 to 20 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేస్తున్నాం. అసలు ఎటువంటి పత్రాలు లేకోకుండా ఉన్నట్లయితే బైకులు కూడా సీజ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్లు కనుక జరుగుతుంటే ఖచ్చితంగా వారి యొక్క ఫాదర్పై కేసులు కూడా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ కామవరపుకోట గ్రామ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 6, 7, 8 టైంలో రోడ్ల పక్కన ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే జరుగుతుందో వాటిపై నిఘా ఉంచి ఆల్రెడీ ఇప్పటికీ ఒక 45 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై పెట్టి కేసులు నమోదు చేసి కోర్టులో ఫైన్ కూడా కట్టిస్తున్నాం. అదేవిధంగా ఈ స్కూల్స్, కాలేజెస్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్లో సిగరెట్స్ అమ్మినా కానీ, గుట్కా కానీ, ఈ పొగాకు సంబంధించినటువంటి ఏవైతే అమ్ముతున్నారో అవి మేము వాటిపై ప్రత్యేకంగా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడైనా సరే వాటిపై సమాచారం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. వాటిని నిర్మూలిస్తాం. అదేవిధంగా అట్లా అమ్మిన వారిపై చర్యలు కూడా తీసుకుంటాం.